జైలు పడ ఢిల్లీ ప్రజల్లో ఒక ఆశ అనేది సన్నగిల్లిపోయింది అతని మీద. ఆ కేవలం ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ 45-43% తేడా ఎంత అంటే 1.5% తేడా ఉంది అక్కడ, అంటే 2% తేడా ఉంది. ఈ 2% తేడా ఎక్కడ జరిగింది అంటే కేవలము మీరు గమనించవచ్చు మిత్రులారా, ఈ స్కామ్లో మాత్రమే జరిగింది. వాస్తవం అది. ఈ స్కామ్లోనే ఢిల్లీ ప్రజలు, కానీ కరెక్ట్గా బీజేపీ కూడా ఎన్నికలకు ముందే తీసుకుపోయి జైలుపడేసింది. 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ముందే తీసుకుని పడేసింది. అంటే వీరి యొక్క తప్పుని దొరకబట్టి తీసుకుపోవడం జరిగింది. ఇలా ఓడిపోడు ఆపంటే మొన్న ఎలక్షన్ చూడొచ్చు, అంతకుముందు 70 సీట్లకు 63 సీట్లు కూడా గెలిచిన సందర్భం ఉన్నది ఆపు. వాస్తవానికి ఈ ఒక్కటి తప్ప వీళ్ళు చేసినవన్నీ చాలా బాగుంటాయి, కానీ ఈ అధికార దుర్వినియోగమా లేకపోతే